హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. నిన్న బీజేపీ నుంచి ఈటెల ముఖ్య అనుచరులు పార్టీని వీడి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలువురు మాజీ సర్పంచ్లు, కీలక నేతలు కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ చేరికలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం కావడం, ప్రజల్లో ఆ పార్టీపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం వంటి కారణాలతో జమ్మికుంట మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, కీలక నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. వైశాలి, మరికొద్ది రోజుల్లో కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రచారమైన నేపథ్యంలో మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయని చెప్పవచ్చు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం జోరు పెంచే విధంగా కూడా చేరికలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీలో ఇటు బీజేపీకి చెందిన నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఒక్కొక్కరుగా చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా ఈటల అనుచరులుగా ఉన్న కొందరు అయితే కూడా నిన్న 2 రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు కావచ్చు, కీలక నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇటు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు మరికొద్ది రోజుల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి కూడా ఒక షాక్ గా భావించవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలం కావడంతో పాటు ప్రజల్లో ఆ పార్టీలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం వంటి కారణాలతోటనే ఇటు పలువురు నేతలు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ను వీడి చేరుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇటు నిన్న మొన్నటి వరకు కూడా ఈటల అనుచరులుగా ఉన్న స్థానిక హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, కీలక నేతలు కూడా పలువురు ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీలో కూడా ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు బీజేపీ మన సహాయ మంత్రిగా ఉన్న కేంద్ర సహాయ మంత్రిగా బీజేపీ స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఆధ్వర్యం ఉన్న ఇటీవల జరిగిన ఇటు ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా జరిగిన కోణంలో మాత్రం పలువురు బండి సంజయ్ కూడా ఎవరైతే మొదటి నుంచి పార్టీ కొరకు కష్టపడతారో, పార్టీ కొరకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికే టికెట్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో కూడా ఇటీవల కాలంలో కూడా ఈటల రాజేందర్ తో పాటు ఇటు స్థానిక హుజూరాబాద్ సంబంధించిన బీజేపీ నేతలు కూడా సమావేశాలు నిర్వహించారు. ఇటు ఆ నేపథ్యంలో కూడా ఇటు బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్న పరిస్థితిలో మాత్రం ఇటు స్థానికంగా రానున్న ఎన్నికల్లో మాత్రం తాము ఎలాగైనా గెలవాలనే పరిస్థితి అయితే మనకు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు అయితే ఇటు బీజేపీని వీడి ఇటు బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ.